शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजा आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे అని ఏ కార్యక్రమాన్ని మనం ప్రారంభించినా కూడా ముందుగా విఘ్నాలు కలగకుండా ఉండాలని, ఏవైనా ఉంటే విఘ్నాలు తొలగిపోవాలని ప్రథమ పూజలు అందుకునేటువంటి ఆ గణేశుడి ప్రార్థనతో ఏ కార్యక్రమాన్నైనా కూడా ప్రార్థిస్తూ ఉంటాం, ప్రారంభిస్తూ ఉంటాం. అలాగా ఇక్కడ మా తండ్రి గారు కీర్తిశేషులు శ్రీపతి శ్రీధర స్వామి గారు చిత్రీకరించిన గణేశుడి చిత్రపటం ఇది. వినాయక చవితి మొన్ననే గణపతి నవరాత్రులు జరుపుకున్నాం. ఇప్పుడు మరి 10-15 రోజుల్లో శరన్నవరాత్రులు అమ్మవారి దసరా మళ్ళీ జరుపుకోనున్నాము. అంతకు ముందు మనకి ఉగాది, రామనవమి ఇలా వరుసగా మన పండుగల దిశ ప్రారంభమవుతుంటాయి. అయితే వ్రతం ఏదైనా, పూజ ఏదైనా, మన మనోభీష్టం ఏదైనా, మన కోరిక ఏదైనా, మనం ఏది తలపెట్టినా కూడా విజయవంతంగా జరగాలని చెప్పి ఆ గణపతి దేవుని మనం ప్రార్థిస్తూ ఉంటాం. ఆయన అనుగ్రహం ఉన్నట్లయితే కనుక మనం సాధించలేనిది ఏదీ లేదు అని చెప్పడానికే ఆయన వక్రతుండము కలిగి ఉన్న, చాటంత చెవులు కలిగి ఉన్న, పాశము అంకుశము అనేటువంటి ఆ ఆయుధాలు కలిగి ఉన్న, సదా మనకి అభయం ప్రసాదిస్తూ ఉన్న మోదక ప్రియుడు అని చేతిలో ఆ ఉండ్రాళ్ళని ఇక్కడ చూస్తున్నాం. అటువంటి ఆ గణేశుడు అనింజుడు అనేటువంటి ఎలక వాహనం మీద, ఎలుక పైన ఊరేగి ఎల్లలోకముల తిరిగి అని జానకమ్మ గారి కమ్మని పాట మనందరికీ గుర్తుంటుంది. అనింజుడు అంటే అతనిని నిందించడానికి అవకాశము లేదు, అది ఆయన వాహనము. అది కూడా ఎవరో కాదు, మూకాసురుడు అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించి నీ సేవలో నేను ఉండాలి స్వామి అని అతడు కోరుకుంటే మూషిక వాహనము ఆ అనింజుడైన అనేటువంటి తన వాహనంగా ఆ ఎలుకను కలిగి ఈయన చాలా వేగంగా తిరుగుతూ ఉంటాడు. అందుకే ఈనాటికి మనం చూస్తే ల్యాప్టాప్లు ఉన్నా, కంప్యూటర్లు ఉన్నా కూడా మౌస్ అని పెట్టి దానిని చేతితో అటు ఇటు కదుపుతుంటే ఆ ఎలక ఎంత వేగంగా వెళుతుంటుందో మనకు కావలసిన కార్యక్రమాలన్నీ కూడా అలా ఎంచుకుంటూ ఉంటాము. ఆ విధంగా ప్రథమ పూజ, ఆది పూజ పొంది మనకు ఉండేటువంటి విఘ్నాలు తొలగించి విజయాలు కలిగించేటువంటి ఆ గణపతిని మనస్ఫూర్తిగా ప్రార్థించుకుంటూ మన కార్యక్రమాలు ప్రతిరోజు కూడా మొదలు పెడదామా? అందరం ఆనందంగా హాయిగా ఉందామా?